అండి అందరికీ. ఈ వీడియోలో మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి MSW కుక్, అదేవిధంగా మాసన్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్, ఈ విధంగా ఇందులో ఉన్న వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో అన్ని కలుపుకొని మొత్తము 411 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 205 వేకెన్సీస్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 96, ఎస్సీ వాళ్ళకి 62, ఎస్టీ వాళ్ళకి 29, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19, టోటల్ 411 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th జనవరి నుంచి స్టార్ట్ అయింది. 11th జనవరి నుంచి మనము 24th ఫిబ్రవరి పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని స్టేట్స్ వాళ్ళకి 11th మార్చ్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. ఈ పోస్టులకు సెలెక్ట్ చేయడానికి వీరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ప్రాక్టికల్ టెస్ట్ అనేది కూడా నిర్వహించి క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అప్లికేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. www.marvels.bro.gov.in ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మాత్రము ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వీళ్ళు నిర్వహించే రిటన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. అది కూడా హిందీ మరియు ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ సర్వెంట్స్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి జనరల్ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 43 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 ఇయర్స్ వరకు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ సర్వెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 45 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 43 ఇయర్స్ ఓబీసీ, 40 ఇయర్స్ జనరల్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే 10 ఇయర్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వీరికి ఫైనల్ మార్క్స్లో వెయిటేజ్ అనేది కూడా ఉంటుంది. దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 50 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి కూడా 50 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండదు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ లిస్ట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే కుక్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్లో అయితే పాస్ అవ్వాలి. అదేవిధంగా బ్లాక్ స్మిత్కి సంబంధించి క్లాస్ 2 కోర్స్ అయితే కంప్లీట్ చేసినట్లుగా సర్టిఫికేట్ అయితే ఉండాలి డిఫెన్స్ నుంచి. అదేవిధంగా వీళ్ళు నిర్వహించే ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మెస్ వెయిటర్కి సంబంధించి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి వీళ్ళు నిర్వహించే ఎగ్జామ్లో అయితే పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి కుక్ కానీ మ్యాథ్స్ కానీ ఎటువంటి క్వశ్చన్స్ అనేది ఇస్తారనేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అంటే వీళ్ళకి నిర్వహించే ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వీళ్ళకు పే చేసే పే స్కేల్ డీటెయిల్స్ చూసినట్లయితే కుక్కి సంబంధించి 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. అదేవిధంగా మాసన్కి సంబంధించి 5,200 నుంచి 20,200, బ్లాక్ స్మిత్కి సంబంధించి 5,200 నుంచి 20,200 వరకు వీళ్ళ పే స్కేల్ అయితే ఉంటుంది. మెస్ వెయిటర్ కూడా సేమ్ 5,200 నుంచి 20,200 వరకు అయితే వీళ్ళ పే స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 1 మైల్ రన్ అనేది ఉంటుంది. అంటే 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్స్. ఇందులో మాత్రం మ్యాండేటరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. టైం వచ్చేసి 10 మినిట్స్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.